హాయ్ గైస్, నేను మీ యానిమే సూర్య. ఈరోజు టాపిక్ ఏంటంటే నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్క యానిమే లవర్కి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, తెలుగు ఆడియన్స్కి. ఇది ఓన్లీ జస్ట్ ఈ డబ్బింగ్తోనే అయిపోద్దని ఏం లేదు, చెప్పలేము. ఇంకా ఫ్యూచర్లో చాలా డబ్బింగ్స్ ఎఫెక్ట్ పడవచ్చు. సో ఈ వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక మ్యాటర్లోకి వెళ్తే, నరుటో క్లాసిక్ కంప్లీట్ అయ్యి 2 years అయిపోతుంది. నరుటో షిప్పుడెన్ ఇండియన్ లాంగ్వేజెస్లో 1 year బ్యాకే రిలీజ్ అయింది. ఓన్లీ తెలుగులో తప్ప మిగతా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. బట్ ఓన్లీ తెలుగులో ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే, తెలుగు ఆడియన్స్ ఏం చేశారంటే, నరుటో క్లాసిక్ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు ఎవరు టీవీలో చూడలేదు, అందరూ టెలిగ్రామ్స్లో వెబ్సైట్లో చూసేది. పైరసీని బాగా ఎంకరేజ్ చేశారు. సో మనకి టీఆర్పీ లేక నరుటో షిప్పుడెన్ డబ్బింగ్ అనేది ఆపేసిండు. ఓన్లీ తెలుగు తప్ప మిగతా లాంగ్వేజెస్ అన్ని తీసుకొచ్చేసిండు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత 1 year తర్వాత ఏమనుకుండేందో మళ్ళీ నరుటో షిప్పుడెన్ అనేది తెలుగు డబ్బింగ్ స్టార్ట్ చేసిండు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మళ్ళీ పైరసీని ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే డబ్బింగ్ బాగాలేదని ఒక రీజన్ తోటి. ఇగో ఈ కామెంట్ చూడండి. ఒక బ్రో అడిగిండు, బ్రో నేను ఇది చూద్దాం అనుకుంటున్నా, నాకు ఏడ చూడాలో తెలవట్లేదు అని అడిగితే, ఒక బ్రో ఏం చేసిండు, యానిమే వాళ్ళ వెబ్సైట్లో వస్తుంది చూడు బ్రో అని పెట్టిండు. దానికి నేను సోనియాలో చూడండి బ్రో అని పెడితే, ఆ డబ్బింగ్ కోసం నైట్ 9 దాకా వెయిట్ చేయాలా బ్రో అని పెట్టిండు. సరే బ్రో, నువ్వు అన్న కరెక్టే. ఆ డబ్బింగ్ కోసం నైట్ 9 దాకా వెయిట్ చేసి చూడాలా అని నీకు అనిపించినప్పుడు, సోనియా వాడు ఏమనుకోవాలి, వీళ్ళు ఇచ్చే మొదలో టీఆర్పీ కోసం నేను నరుటో షిప్పుడెన్ డబ్బింగ్ చేయడం అవసరమా అని సేమ్ వాటి అది ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా. వాడు అది ఫీల్ అయ్యే డబ్బింగ్ ఇంత చెత్తగిస్తుండేమో మేబీ. సో తప్పు వాంది కాదు, మనది. అంటే డబ్బింగ్ బాగాలేకుంటే నీకే అంత చిరాకు దిగితే, మరి అలాంటిది వాడు అంత కష్టపడి డబ్బింగ్ చేసినప్పుడు మీరు చూడనప్పుడు వానికంత చిరాకు దిగాలి. మీరు మీ సైడ్ ఆలోచిస్తున్నారు, వాని సైడ్ ఎందుకు ఆలోచించట్లేరు? అండ్ ఇంకోటి, ఈ కామెంట్ చూడండి. ఈ బ్రో ఏమన్నాడంటే, సోనియా వాడు ఆడియన్స్ గురించి ఏం పట్టించుకోవట్లేదంట, జస్ట్ ప్రాజెక్ట్ ఉంది అందుకనే చేస్తుండు, ఫీల్ గీల్ ఏం లేదు అని చెప్పేసిండు. ఈ నిజంగా ఎంత ఇరిపుకోడు కాకపోతే ఈ ఏమనాలి మీరే చెప్పండి. సోనియా వాడు ఆడియన్స్ గురించి పట్టించుకోడా? ఎందుకు పట్టించుకోడు బ్రో? పీగిలని మేమే ఫాలోవర్స్ కోసం ఎంత ఆలోచిస్తాం, మా ఫాలోవర్స్ గురించి మాకేం డబ్బులు రావేం రావు. అలాంటిది ఆడియన్స్ నుంచి ఆయనకి రెవెన్యూ వస్తుంది. అలాంటి ఆడియన్స్ గురించి వాళ్ళు ఎంత ఆలోచించాలి? వాడు ఆడియన్స్ గురించి ఆలోచించందే వాడు క్లాసిక్ అంత మంచి డబ్బింగ్ చేయించిందా? మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నరుటో క్లాసిక్ డబ్బింగ్కి షిప్పుడెన్ డబ్బింగ్కి రెండింటికి చూడండి, తేడా చూడండి. ఓకే, ఇది సోనియా వాడే డబ్ చేపిస్తుంది, ఇది అఫీషియల్గానే డబ్ చేపిస్తారు. బట్ ఇది వాడనుకున్న వాయిస్ యాక్టర్స్తో మాత్రం చేయటాడు. ఇదేదో రీజన్తో చేసి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. లైక్ ఎట్లా అంటే, నరుటో క్లాసిక్ తీసుకోండి, సరే అందులో ఉన్న వాయిస్ యాక్టర్స్కి ఎక్కువ పేమెంట్ చేయాలి బ్రో, అందుకనే వాళ్ళని కాకుండా ఈసారి చీప్ వాళ్ళని తీసుకున్నాను అనుకుందాం. 20+ క్యారెక్టర్లల్లో ఓకే, మెయిన్ క్యారెక్టర్స్ అంటే వదిలేయి. లైక్ ఎట్లంటే సాయి సుజిత్ అన్న, లైక్ ఇలాంటి కకాష్కి ఇచ్చినోడు, సునాడేకి ఇచ్చినోడు, జిరాకి ఇచ్చినోడు, వీళ్ళకి కాకుండా కానీ చిన్న క్యారెక్టర్కి ఇచ్చినోడు గిట్ట షిప్పుడెన్లో కనపడతాడు. అంటే క్లాసిక్కి నరుటో షిప్పుడెన్కి రెండింటికి ఒక్కరు ఇటు అందులో ఉన్న వాయిస్ యాక్టర్స్ ఇందులో లేరు. అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, వాడు ఓన్లీ వేరే వాళ్ళతో తీపిస్తుండు. సో ఇది ఆలోచించండి, మేబీ వాళ్ళతోటి ఆల్రెడీ నరుటో షిప్పుడెన్ ఫస్ట్ ఎపిసోడ్ కాంచి డబ్బింగ్ స్టార్ట్ చేపిస్తారేమో అనిపిస్తుంది. లేదంటే వీళ్ళతో ఇది ఒక్క సీజన్ చేపించి టీఆర్పీ మంచి వస్తే మళ్ళీ పాత వాళ్ళతోటి మంచి డబ్బింగ్ ఇస్తారేమో అని అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక్కసారైనా కానీ సోనియా వానికి సపోర్ట్ చేయండి భయ్యా. ఒక్కసారి గిట్ట మనం సోనియా వానికి ఇంతవరకు సపోర్ట్ చేయలేము. మనం నరుటో క్లాసిక్ టెలికాస్ట్ అయినప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు షిప్పుడెన్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు. మనం వానికి ఇంతవరకు సపోర్ట్ అనేది చేయలేము మన సైడ్ నుంచి. కనీసం ఫస్ట్ సీజన్ అయినా మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఓకే, చూద్దాం, వాడు డబ్బింగ్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళు పాతలే తీసుకొచ్చడం, లేదంటే వీళ్ళే ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉందో, ఏదో ఒకటి ఉంటుంది కదా. వాడిట్టేం వదిలేడు, వాడిట్టు అసలు వదిలేడు. ఎందుకంటే వానికి కావాల్సింది టీఆర్పీ, వానికి కావాల్సింది రెవెన్యూ రావాలంటే డబ్బింగ్ మంచిగా ఇస్తారని వానికి తెలుసు. వాడు ఎర్రిపుక్ గాడు కాదు, వాడు సోనియా వాడు అంత పెద్ద ఛానల్. మీరే ఇంత తెలివి ఆలోచించినప్పుడు వాడు ఇంకెంత తెలివి ఆలోచిస్తాడు. టీఆర్పీ వస్తే మంచిగానికి డబ్బింగ్ చేంజ్ చేసే ఛాన్స్ చాలా ఉంది, చాలా అంటే చాలా. మేబీ వాడైతే కావాలని అయితే ఇంత దారుణంగా అయితే డబ్బింగ్ ఇయ్యాడు. నువ్వు ఇప్పుడు సోనియా సబ్స్క్రిప్షన్ తీపించుకుంటే టీవీలో జస్ట్ షిప్పుడెనే కాదు, క్లాసిక్ కూడా టెలికాస్ట్ అవుతుంది. జాబిజా ఫైట్ కార్డ్ ఉంది. ఇది అయిపోయి ఈ 2 episodes అయిపోయి ఏమంటే అదే వస్తుంది 2 episodes. మీరు ఇది కాకుండా అదైనా చూడండి. అతనే సపోర్ట్ చేయకుండా పోతే ఉన్నది గిట్ట పోతుంది. సరే ఉన్నది పోయినా పర్లేదు, మేబీ వాడు మంచి చేద్దాం అనుకున్నది గిట్ట పోయే ఛాన్స్ ఉంది.